Hi guys, welcome back to our YouTube channel. So, ఈ వీక్ జూలై 25th నుంచి 31st వరకు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి చాలా జాబ్స్ అలాగే చాలా వేకెన్సీస్ పడ్డాయి. సో ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ నోటిఫికేషన్ వచ్చేసి నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఈ లింక్ ద్వారా కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి మనకైతే రిక్రూట్మెంట్ అనేది పడింది 5 పొజిషన్స్ కి. యంగ్ ప్రొఫెషనల్, స్పోర్ట్స్, ఫినాన్స్, ఐటీ అండ్ ఏఐ. సో మీకు ఇక్కడ అప్లై చేసుకోవడానికి వాళ్ళ లింక్ కూడా మెన్షన్ చేశారు, www.aiu.ac.in. సో ఈ సైట్ ద్వారా మీరైతే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే పడింది. సో 1 వేకెన్సీ ఫర్ అగ్రికల్చరల్ ఇంజనీర్. సో మనకి 25th జూలై 2026 నుంచి 14th ఆగస్ట్ 2026 మధ్యలో అయితే మనం ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి టైం అనేది వాళ్ళు ఇచ్చారు. సో అక్కడ వాళ్ళు పోర్టల్ కూడా మెన్షన్ చేశారు, https://upsconline.nic.in ORA. సో ఈ లింక్ ద్వారా మనమైతే ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వాళ్ళు ఇంకా 4 వేకెన్సీస్ కూడా మెడికల్ ఆఫీసర్ ఆర్ రీసెర్చ్ ఆఫీసర్ 4 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాళ్ళు ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. అలాగే పే స్కేల్ కూడా లెవెల్ 10+ NPA అనేది వాళ్ళ పే స్కేల్. 7th CPC ఇస్తారు. సో మనకి నెక్స్ట్ ఇంకొక వేకెన్సీ కూడా ఉంది, సైంటిస్ట్ బాటనీ ఇన్ నేషనల్ రీసెర్చ్ లాబొరేటరీ ఫర్ కన్జర్వేషన్ అండ్ కల్చరల్ ప్రాపర్టీ. సో ఇలాగా ఇంకో వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అలాగే సైంటిస్ట్ బికి ఒక పోస్ట్ వేకెన్సీ, సైంటిస్ట్ బి జువాలజీకి ఒక పోస్ట్, అలాగే సైంటిస్ట్ బి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కి ఒక పోస్ట్ వేకెన్సీ, అలాగే సైంటిస్ట్ బి ఫిజిక్స్ కి ఒక పోస్ట్ వేకెన్సీ ఉంది. అలాగే సైంటిస్ట్ బి జువాలజీకి ఒక పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సివిలియన్ మెడికల్ ఆఫీసర్ కి మాత్రం 18 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ స్పెషల్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలా మీరు ఈ నోటిఫికేషన్ ని చూసుకుంటే ఇలా మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్పెషలిస్ట్ గ్రేడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కి 1 వేకెన్సీ ఉంది. అలాగే అసిస్టెంట్ ఇండస్ట్రియల్ అడ్వైజర్ కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ ఇలా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ లో వేకెన్సీస్ ఇలా వాళ్ళు డిస్ప్లే చేశారు. అలాగే మనకి రైట్ సైడ్ యూపీఎస్సి టోల్పూర్ హౌస్ షాజహాన్ రోడ్ లో వీళ్ళు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి? 52 ఉన్నాయి మనకి. టోటల్ ఫీమేల్ కి 52 ఉన్నాయి, మేల్ కి 72 ఉన్నాయి. అలాగే టోటల్ 124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి కూడా మీరు అప్లై చేయాల్సిన డేట్స్ 25th జూలై నుంచి 14th ఆగస్ట్ మధ్యలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ప్రిన్సిపల్ పోస్ట్ కి 124 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. అలా నెక్స్ట్ ఇక్కడ 704 వేకెన్సీస్ ఉన్నాయి వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ కి ఢిల్లీలో. సో 704 టోటల్ వేకెన్సీస్. మేల్ కి వచ్చేసి 364 ఉన్నాయి, ఫీమేల్ కి 340 ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఏజ్ మ్యాట్రిక్స్ కూడా మెన్షన్ చేశారు. మీరు ఇవన్నీ చూసుకుని దాని తగ్గట్టు మంచి జాబ్, మంచి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ అలానే మనకి ఇక్కడ జియో సైంటిస్ట్ కూడా వాళ్ళు వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు యూపీఎస్సి వాళ్ళు. మీకు ఇక్కడ లింక్స్ అనేవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్స్ ద్వారానే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ నుంచి కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే ఒక షార్ట్ నోటీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. టోటల్ 133 పోస్ట్ ఆఫ్ 133 వేకెన్సీస్ ఉన్నాయి సైంటిస్ట్ బికి. సో మీరు ఇది ఒకసారి చూసుకోండి డీటెయిల్ గా. నేను మీకు అన్ని బ్రీఫ్ గా చెప్తున్నాను ఎక్కడెక్కడ ఎంత ఏవే వేకెన్సీస్ ఉన్నాయో. మీకు ఇన్ డీటెయిల్ గా కావాలంటే ఆ
వీడియోని ఆ దగ్గర పాజ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ని ఇన్ డీటెయిల్గా చూస్తే మీకు ఆ పే స్కేల్ అలవెన్సెస్ అన్నీ అనేవి మీకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి ఒక అద్భుతమైన వేకెన్సీస్ అనేవి వచ్చాయి. సో టోటల్ పోస్ట్ వచ్చేసి ఒకటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్కి 5 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. సో చాలా అద్భుతమైన నోటిఫికేషన్. దీనికి కూడా వాళ్ళ ఏజ్ లిమిట్ 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలోనే. సో మంచిగా మీరు అప్లై చేసుకోండి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది మీకు బేస్డ్ ఆన్ ఈఎస్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ మీరు అపియర్ అయి ఉంటే 2024లో అక్కడ మీకు వచ్చిన మెరిట్ బేస్ బట్ అయితే మీకు ఇక్కడ వీళ్ళు మెరిట్ బేస్ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ముంబై పోర్ట్ అథారిటీ నుంచి అయితే మెడికల్ ఆఫీసర్ రేడియాలజీలో 1 పోస్ట్ అయితే వేకెన్సీ ఉంది. సో మీరు ఇది కూడా ఒక అద్భుతమైన నోటిఫికేషన్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ దాంట్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి పడ్డాయి. సో మనకి ఆన్లైన్ లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 20th August 2026 థర్స్డే ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లై చేసేయాలి. 5 PM లోపు మాత్రమే అప్లై చేయాలి. నెక్స్ట్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే పడింది. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ ఎల్లో బాక్స్లో అయితే చూసినట్లయితే మనకి ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నోటిఫికేషన్. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే candidates born between 1st January 2005 and 1st July 2009, both dates inclusive, may apply on or before 17th August. అంటే ఈ డేట్స్ మధ్యన పుట్టిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ గా ఉన్నారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్టెంట్ అప్లికేషన్ వచ్చేసి 17th August 2026. సో చాలా మంచి నోటిఫికేషన్. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాలో కూడా మనకైతే నోటిఫికేషన్ పడింది. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ లెవెల్ 6కి. సో వాళ్ళు మీకు మెన్షన్ చేసిన టోటల్ 9 పోస్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. సో ఇది జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్. మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా చదువుకుని ఇన్ డీటెయిల్గా అప్లై చేసుకోండి. అలాగే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ కూడా మనకైతే వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి. స్పెషలిస్ట్కి 1 వేకెన్సీ, కన్సల్టెంట్కి 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్లో కూడా మనకి అద్భుతమైన వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్కి 1 వేకెన్సీ అయితే ఉంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి August 9th 6 PM లోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లింక్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ సెక్రటేరియట్ దగ్గర కూడా మనకి అద్భుతమైన వేకెన్సీ అయితే ఉంది. 1 పొజిషన్కి అయితే వీళ్ళు ఫిల్ చేయడానికి ఈ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. డిప్యూటీ అడ్వైజర్ ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. సో వీళ్ళకి ఒక వేకెన్సీ అయితే ఉంది. లెవెల్ 12 పే స్కేల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. మీకు దీనికి కనుక మీరు ఎలిజిబుల్ ఉంటే చాలా అద్భుతమైన పే స్కేల్. మీకు బేసిక్ పేనే చూసినట్లయితే 78,000 నుంచి ఉంది మీకు. సో అద్భుతమైన పే స్కేల్. సో తప్పకుండా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చింది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి. మనకి జూనియర్ ఇంజనీర్, అలాగే డిపార్ట్మెంట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి 4,098 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి చాలా అద్భుతమైన వేకెన్సీస్ అన్నమాట ఇవి. ఈ యొక్క ఎలిజిబిలిటీని కనుక మీరు ప్రాసెస్ చేస్తున్నట్లయితే మీరు దీనికి అద్భుతమైన నోటిఫికేషన్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్కి మీకు అప్లై చేసుకోవాల్సిన డేట్ 14th of August నుంచి 13th of September వరకు మధ్యలో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అద్భుతమైన నోటిఫికేషన్. తప్పకుండా అప్లై చేసుకోండి. మంచిగా ఆర్ఆర్బి సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 4,098 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇండియన్ ఆర్మీ నుంచి కూడా వేకెన్సీస్ అయితే వచ్చాయి.
సో మీరు ఇలా చూసుకోండి, మనకి ఈ అప్లికేషన్ విండో, ఓపెన్ డేట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అంతా. సో టైప్ ఆఫ్ ఎంట్రీ అంతా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఇన్ డీటెయిల్డ్గా. సో మీకు ట్రైనింగ్లో స్టైఫండే మీకు 56,000 ఇస్తున్నారు. సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి ఏప్రిల్ 2027 నుంచి మార్చ్ 2028 వరకు ఉంటుంది, అప్రాక్స్ ఒక 1 year ఉంటుంది. సో మీకు ట్రైనింగ్ లోనే 56,000 ఇస్తున్నారు పర్ మంత్. సో చాలా అద్భుతమైన వేకెన్సీ ఇది కూడా. ఇది ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చిన వేకెన్సీ. షార్ట్ సర్వీస్ ఎంట్రీ టెక్నికల్ మెన్, ఇది అబ్బాయిలకి. సో అన్మ్యారీడ్ మేల్ వాళ్ళైతేనే ఈ వేకెన్సీకి ఎలిజిబుల్గా ఉన్నారు. సో చాలా అద్భుతమైన వేకెన్సీ. మీరు అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్టింగ్ అవుతారు, తర్వాత ఎస్ఎస్బి ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్, నెక్స్ట్ మెరిట్ లిస్ట్, తర్వాత మీకు జాయినింగ్ లెటర్ అనేది ఇస్తారు. ఇది చాలా అద్భుతమైన వేకెన్సీ. తప్పకుండా ఎవరైనా అన్మ్యారీడ్ మెన్ ఉంటే వాళ్ళు ఇలాంటి వేకెన్సీ వాళ్ళు కనుక నచ్చినట్లు ఉంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అయితే ఒక వేకెన్సీ అసిస్టెంట్ డైరెక్టర్కి ఉంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్లో కూడా మనకి ఒక వేకెన్సీ అయితే అవైలబుల్గా ఉంది ఫీల్డ్ వర్కర్కి. సో మీరు దీనికి కూడా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లింక్ఇన్ ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీలో కూడా మనకి అద్భుతమైన నోటిఫికేషన్ అయితే పడింది. నెక్స్ట్ మనకి ఆఫీస్ ఆఫ్ డెవలప్మెంట్ కమిషనర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 పోస్ట్స్ వచ్చేసి అసిస్టెంట్ డెవలప్మెంట్ కమిషనర్ చెన్నై, ఇంకొక 7 పోస్ట్స్ వచ్చేసి అసిస్టెంట్ డెవలప్మెంట్ కమిషనర్ తమిళనాడు. సో అద్భుతమైన వేకెన్సీస్, చాలా మంచి పే స్కేల్ కూడా ఉంది. సో ఎలిజిబుల్గా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు నోటిఫికేషన్ని తరువుగా చూసి అప్లై చేసుకోండి. సో ఈ విధంగా మనకి ఈ నోటిఫికేషన్లో చాలా వేకెన్సీస్ అనేవి పడతాయి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా అద్భుతమైన వేకెన్సీ అనేది ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నోటిఫికేషన్ని చదువుకుని ఒకసారి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇందాక చెప్పినట్టు ఇండియన్ ఆర్మీ అన్మ్యారీడ్ మేల్కి చెప్పాను, ఇప్పుడు ఇది అన్మ్యారీడ్ ఫీమేల్కి. సో అన్మ్యారీడ్ ఫీమేల్ బిట్వీన్ 20 to 27 years మధ్య ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అన్మ్యారీడ్ అయి ఉండాలి, ఇంజనీరింగ్ డిగ్రీ ఏ స్ట్రీమ్లో ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్. సో ఇక్కడ కూడా అంతే, అప్లికేషన్ పెడతారు, షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత ఎస్ఎస్బి ఉంటుంది, మెడికల్ ఉంటుంది, దాని తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తే మీకు జాయినింగ్ లెటర్ ఇస్తారనమాట. సో మీకు ట్రైనింగ్లోని ఇక్కడ 56,000 ఇస్తారు. చాలా అద్భుతమైన నోటిఫికేషన్. అలాగే వీళ్ళు ఇక్కడ అన్ని మెన్షన్ చేశారు, ట్రావెల్ టు హోమ్ టౌన్ వన్స్ ఏ ఇయర్. సో మీకు అద్భుతమైన పీరియడ్, ఎంగేజ్మెంట్ పీరియడ్ 10 years, మినిమం 10 years, మాక్సిమం 14 years. సో మీరు డీటెయిల్గా నోటిఫికేషన్ అంతా చదువుకుని ఫీమేల్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది కన్సల్టెంట్కి. సో దీనికైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నట్టున్నారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్, ఇది వాక్ ఇన్ ఇంటరాక్షన్ అనమాట. 30 పోస్ట్స్కి అయితే ఉంది. మీకు ఇక్కడ ఈచ్ పోస్ట్కి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు, ఏజ్ లిమిట్ ఎంత, టోటల్ ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, వేకెన్సీస్ అన్నీ అనేది ఇక్కడ వీళ్ళు డిస్ప్లే చేశారు. సో ఇదైతే వాక్ ఇన్ ఇంటరాక్షన్ అనమాట. సో ఇది కాంట్రాక్ట్ బేసిస్. సో మీకు నో అప్లికేషన్ ఫీ దీనికి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ని ఒకసారి తరువుగా చూడండి. నెక్స్ట్ మనకి రైట్ సైడ్ రిక్రూట్మెంట్ అగైన్స్ స్పోర్ట్స్ కోటాలో కూడా వీళ్ళు ఇక్కడ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇది డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ 25th of July. అలా క్లోజింగ్ డేట్ వచ్చేసి August 24th. అప్రాక్స్ 1 month ఉంటుంది ఈ నోటిఫికేషన్ ఓపెన్లో. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసి 21 + 35, టోటల్ 56 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు అద్భుతమైన నోటిఫికేషన్, మంచి వేకెన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ కోటా ద్వారా అప్లై చేసుకోండి. అలాగే సైనిక్ స్కూల్ చిత్తోర్గఢ్లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి వీళ్ళు ఇచ్చారు. మ్యాథమెటిక్స్ టీచర్కి 1 వేకెన్సీ, హిందీ టీచర్కి 1 వేకెన్సీ, కౌన్సిలర్కి 1 వేకెన్సీ, ల్యాబ్ అసిస్టెంట్కి 1 వేకెన్సీ, పిఎం పీటీఐ కమ్ మ్యాట్రాన్ ఫీమేల్కి 1 వేకెన్సీ, నర్సింగ్ సిస్టర్కి కూడా 1 వేకెన్సీ ఉంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు
అప్లై చేసుకోండి. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ లో కూడా మనకి వేకెన్సీస్ అనేవి వీళ్ళు డిస్ప్లే చేశారు. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ రాంచీ, ఇందులో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీకు ఆ జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఎలా మీకు ఎలిజిబిలిటీ ఎలా ఉంది, అవన్నీ ఇన్ డీటెయిల్గా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ సైట్ లింక్లోకి వెళ్ళి మీరు జాబ్ ఆపర్చునిటీస్ సెక్షన్లోకి వెళ్తే మీకు కనిపిస్తుంది అనమాట. వాళ్ళు అక్కడ అది మెన్షన్ చేశారు. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్ లో కూడా మనకు అద్భుతమైన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి సివిల్ ఇంజనీర్ కి 3 వేకెన్సీస్, రెసిడెంట్ ఇంజనీర్ సివిల్ కి 3 వేకెన్సీస్, క్వాలిటీ ఇంజనీర్ సివిల్ కి 2 వేకెన్సీస్, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో మంచి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే రైట్ సైడ్ మీకు ద ఆసియాటిక్ సొసైటీలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కంట్రోలర్ ఆఫ్ ఫినాన్స్ కి 1 వేకెన్సీ, అకౌంటెంట్ గ్రూప్ బి 1 వేకెన్సీ ఉంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో కూడా ఒక వేకెన్సీ, ఫైర్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిస్ కి 1 వేకెన్సీ ఉంది. 60,000 పర్ మంత్, 60,000 ఇస్తారంట నెలకి, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ ని తరువుగా చదువుకోండి. నేషనల్ సెంటర్ ఆఫ్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్లో కూడా అయితే ఒక వేకెన్సీ కన్సల్టెంట్ ఎంటోమాలజీకి ఉంది. మీకు పే స్కేల్ 78,000 ఇస్తారంట, పోస్టింగ్ ఢిల్లీలో. సో ఇలా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్, ఇక్కడ కూడా మీకు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఒక ఫినాన్స్ ఆఫీసర్కి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. సో ఇలాగ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇక్కడ కూడా వేకెన్సీస్ ఉన్నాయని వీళ్ళు డిస్ప్లే చేశారు. సో వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇదంతా డీటెయిల్ నోటిఫికేషన్ ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్ ని ఇన్ డీటెయిల్ నేను మీకు డిస్ప్లే చేస్తాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు చూసుకోండి. మంచి నోటిఫికేషన్ అని అనిపిస్తే మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా వరకు నోటిఫికేషన్స్ ఫీ అడగటం లేదు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ఇంకొక అద్భుతమైన నోటిఫికేషన్ అనేది వచ్చింది యూనివర్సిటీ నుంచి. ఉత్తరప్రదేశ్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పాశు చికిత్సా విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఇవంకు అనుసదన్ సంసాతాన్ మథురాలో ఉంది ఈ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీలో మీరు అప్లికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 30 జూలై 2026 ఈవినింగ్ 5 PM లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రైట్ సైడ్ కూడా మనకి మంచి నోటిఫికేషన్ అనేది ఉంది. FSSAI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా ఉంది. సో మనకి మంచి FSSAI నుంచి ఒక గ్రూప్ ఏ పోస్ట్ కి ఒక వేకెన్సీ అయితే ఉంది. టెన్యూర్ 3 years అంట. మీరు 14th ఆగస్ట్ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి షార్ట్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ కూడా వచ్చింది నార్దర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి. టోటల్ వేకెన్సీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 259 వేకెన్సీస్ ఉన్నాయంట. సో మైనింగ్ గ్రేడ్ నుంచి మైనింగ్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోండి. వీర్ మధోర్ సింగ్ బాందారి ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీస్ నుంచి అయితే మంచి వేకెన్సీస్ వచ్చాయి ఈసారి. మీరు యూనివర్సిటీస్ సైడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఆ ఎలిజిబిలిటీని ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ నుంచి కూడా ఒక వేకెన్సీ అయితే వచ్చింది, చాలా అద్భుతమైన వేకెన్సీ. మీకు ఇక్కడ వేకెన్సీస్ నుంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ నుంచి కూడా మనకి అద్భుతమైన వేకెన్సీ అనేది ఉంది. పే స్కేల్ అయితే 13 ఇస్తున్నారు, 13 పే స్కేల్, పే లెవెల్ 13 ఇస్తున్నారు. చాలా అద్భుతమైన పే స్కేల్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు PhD అలాగే నాన్ PhD పర్సన్స్ ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా కూడా మెన్షన్ చేశారు. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి తప్పకుండా. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ నుంచి కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. పే లెవెల్ 6 ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ వేకెన్సీ పేరు స్టోర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 అనమాట. సో 1 పోస్ట్కి అయితే వీళ్ళు వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి అయితే అద్భుతమైన నోటిఫికేషన్
నోటిఫికేషన్ అయితే వచ్చింది. టోటల్ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అయితే చూడండి. అసలు పోస్ట్ నెంబర్ 1కి అయితే టోటల్ 111 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నెంబర్ 2కి అయితే 81 వేకెన్సీస్, పోస్ట్ నెంబర్ 3కి 22 వేకెన్సీస్, పోస్ట్ నెంబర్ 4కి 10 వేకెన్సీస్, పోస్ట్ నెంబర్ 5కి 17 వేకెన్సీస్ అండ్ పోస్ట్ నెంబర్ 6కి 1 వేకెన్సీ ఉంది. మంచి నోటిఫికేషన్, మంచి వేకెన్సీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్ డీటెయిల్గా వెళ్ళి ఆ పోస్ట్ ఏంటి అవన్నీ ఇన్ డీటెయిల్గా మీకు నేను వీడియో కూడా చేస్తాను. సో దాని గురించి కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్డేటెడ్గా ఉండండి, స్టే ట్యూన్గా ఉండండి. మంచి నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కూడా అద్భుతమైన వేకెన్సీ ఉంది. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే వచ్చాయి, మీరు చూడండి. ఇలా ఈ ఈ నోటిఫికేషన్ మొత్తం చాలా వేకెన్సీస్ ఉంటాయి. అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే వచ్చాయి. సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అయితే వచ్చాయి. 2 పోస్ట్ అయితే వేకెన్సీస్ వచ్చాయి. మీకు లెఫ్ట్ సైడ్ కూడా షార్ట్ నోటీస్ ఇచ్చారు కొంతమంది. సో ఆ షార్ట్ నోటీసెస్ కూడా మీరు మిస్ కాకండి, ఇన్ డీటెయిల్డ్గా చదవండి. ఎందుకంటే షార్ట్ నోటీస్లో కూడా మీరు ఎలిజిబుల్గా ఉన్న వేకెన్సీస్ ఉంటాయి. అలాగే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ నుంచి కూడా వేకెన్సీస్ అయితే వచ్చాయి. 2 వేకెన్సీస్కి అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. పే స్కేల్ 12 ఇస్తున్నారు, చాలా మంచి పే స్కేల్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఇవన్నీ వేకెన్సీసే. మీకు రైట్ సైడ్ చీఫ్ ఇంజనీర్కి 1 వేకెన్సీ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్. సో అలాగే లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్లయితే మీకు శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా వేకెన్సీస్ అనేవి వీళ్ళు పబ్లిష్ చేశారు, నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామా, నేషనల్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్, డ్యాన్స్ అండ్ డ్రామాలో కూడా మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ జూనియర్ క్లర్క్కి వాళ్ళు వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అలాగే మీరు రైట్ సైడ్ చూస్తే ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీలో వాళ్ళు కూడా వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా అద్భుతమైన వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. నేను మీకు మెయిన్ హెడ్డింగ్స్ అయితే చదువుతున్నాను. సో మీకు ఇన్ డీటెయిల్గా కావాలి అంటే నా నెక్స్ట్ వీడియోస్కి మీరు స్టే ట్యూన్గా ఉండండి. అలాగే జాయింట్ టెరిటోరియల్ ఆర్మీ యాజ్ అన్ ఆఫీసర్ మీకు అద్భుతమైన వేకెన్సీ అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ పవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఉంది అద్భుతమైన వేకెన్సీ. ఇదంతా పవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఈచ్ పోస్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫో. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా ఉంది మీకు వేకెన్సీ. నెక్స్ట్ ఓఎన్జీసీలో కూడా మీకు వేకెన్సీస్ జువాలజీ, పెట్రోలియం ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ నుంచి అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ మెకానికల్ ఇంజనీరింగ్ మీద ఉన్నాయి, 27. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఐఆర్ఈఎల్లో కూడా మీకు అద్భుతమైన వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఇవి 1, 2, 3 అలా 4 మ్యాక్సిమం వేకెన్సీస్ అయితే 4 అలా ఉన్నాయి. ఇవన్నీ ఐఆర్ఈఎల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వేకెన్సీసే. సో మీరు ఇన్ డీటెయిల్గా ఒకసారి చూడండి. నేషనల్ హెల్త్ సిస్టమ్ అండ్ రీసోర్స్ సెంటర్ నుంచి కూడా 1 వేకెన్సీ, లీడ్ కన్సల్టెంట్కి 1 వేకెన్సీ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. ఏజ్ 55 ఇయర్స్ అండ్ బిలో ఉండాలి. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కూడా వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ నుంచి కూడా వేకెన్సీ అయితే ఉంది. అలాగే మీరు ఇక్కడ రైట్ సైడ్ కూడా చూస్తే మనకి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నాథ్రోపతి నుంచి కూడా మనకి అద్భుతమైన వేకెన్సీ ఉంది. పే లెవెల్ 10 ఇస్తున్నారు అడ్మిన్ కమ్ అకౌంట్స్ ఆఫీసర్కి. పవర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ మీ కూపన్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు, సబ్స్క్రిప్షన్ కూపన్స్ కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క డీటెయిల్ నోటిఫికేషన్ని తరోగా చదవండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోగార్ రిక్పాలేలో కూడా మనకి వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. టాటా మెమోరియల్ సెంటర్లో కూడా వేకెన్సీస్ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్లో కూడా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ గవర్నమెంట్స్ లార్జెస్ట్ పబ్లిషింగ్ హౌస్. సో ఇవన్నీ మీరు డీటెయిల్గా ఒకసారి చదువుకోండి. ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ అవ్వాలంటే ఈజీ టు బికమ్ అ డిస్ట్రిబ్యూటర్.
నెక్స్ట్ ఇవన్నీ న్యూస్, ప్రజెంట్ న్యూస్ అన్నమాట. మన నేషనల్ న్యూస్, ఎకానమీ న్యూస్. నేషనల్ న్యూస్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ మార్క్స్ మేజర్ బూస్ట్ టు గ్రీన్ రైల్ ట్రాన్స్పోర్ట్. సో నెక్స్ట్ సెమీకాన్ 2.0 expands support to build end-to-end semiconductor ecosystem. అలాగే నెక్స్ట్ న్యూ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ఆఫర్స్ హై ఇన్సెంటివ్స్ ఫర్ లోకల్ వాల్యూ ఎడిషన్. Next, DGMA advises shipping firms to avoid deploying Indian seafarers via Strait of Hormuz. Next, Bharat Tex 2026 reinforces India's rise as a global textile and apparel hub. సో ఇలాగ మనకి నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ న్యూస్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మీరు ఎకానమీ న్యూస్ కూడా ఉంటుంది. ఇది రీసెంట్ న్యూస్ అనేది కూడా ఇక్కడ వీళ్ళు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ చేస్తారు. ఇంతటితో మన ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది కంప్లీట్ అయింది. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ లింక్ని మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క నోటిఫికేషన్ని తరోగా చదువుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ రూపంలో తెలపండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళందరూ తప్పకుండా జాబ్స్కి అప్లై చేసుకోవాలి. మీరు మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో. బాయ్.